ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం వాక్యం ఏమని మాట్లాడుకున్నాం మీ అందరికీ తెలుసు. యేసుప్రభు గారి కోసం, లాజర్ కోసం, ఇవన్నీ విషయాలు కూడా మనం చాలా మటుకు మాట్లాడుకుంటూ వాక్యం ముందుకెళ్ళింది. లాజర్ గారి యొక్క మరణం యేసుప్రభు గారి యొక్క మరణానికి వచ్చిందని కూడా చెప్పాను. ఎందుకంటే ఆయన అనారోగ్యము వచ్చింది, అనారోగ్యంతో చనిపోవడం కాదు, దేవుని మహిమ కొరకు వచ్చి చనిపోయాడన్న విషయం చెప్పాను. ఆయన చనిపోవడం కోసమే దేవుడు అక్కడ 2 దినాలు నిలిచిపోయాడని కూడా చెప్పాను. కావాలని ఉండిపోయాడు. ఆయన చనిపోతేనే కదా ఆయన లేపాలి, ఆయన లేపుతోనే కదా ప్రజలు ఆ యొక్క ఉద్రేక స్వభావం రావాలి, అప్పుడే కదా ఆయనకి యూదులు రాజు అని పేరు పడాలి, దేవుడు పంపించిన దేవుని కుమారుడని బయటపడాలి. ఈ 2 కోసమే కదా ఆయన యవ్వన కాలంలో సువార్తకు వచ్చి ఇంత తపస్సు భూమి మీద చేసి వాళ్ళతో సువార్త సేవ చేసి అనేకమైన కష్టాలు పడింది. దేవుని కుమారుడు అని ఆ మాట భూమి మీద పలకాలి, అది స్థిరస్థాయిగా ఉండాలి. ఇప్పుడు మనం ఏమంటాం? యూదుల రాజనే అంటాం. ఇప్పుడు మనం ఏమంటాం? దేవుని కుమారుడని అంటాం. అప్పటి మాట ఇప్పటికీ తరతరాలు కూడా మన మధ్యలో నడుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన నిజంగా చనిపోయినోడైతే దేవుని మహిమ కొరకు వచ్చింది కాబట్టి దేవుడే ఆయనకి మరణాన్ని అనుమతించాడు, దేవుడే ఆయనకి జీవాన్ని కూడా అనుమతించాడు. మరణ జీవములు ఆయన వశములు ఉన్నట్టుగా గాయపరిచేవాడను నేనే, గాయము కట్టువాడను నేనే అనే మాట ఆయన సార్థకతం చేసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న ఆయన చనిపోయినప్పుడు దేవుడు మళ్ళీ స్వస్థపరిచాడు, లేపాడు. ఇవన్నీ కూడా నేను వాక్యంలో చదవడం చెప్పడం మీకు అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా కూడా నేను వాక్యాలు ఇవ్వడం అనేది జరిగింది. అందులో నేనేమని చెప్పాను? ఇదంతా కూడా బేతనియాలో జరుగుతుంది అని చెప్పాను. యేసుప్రభు ఒక ప్లేస్లో నిలబడిపోయారు అని కూడా, అది అక్కడ ఆయన 2 దినములు ఉండిపోయారని కూడా చెప్పాను. ఇదంతా కూడా మొన్నటిదాకా మనకి వాక్యం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇది దేవుని మహిమ కొరకే వచ్చినదని ఆయన బాధపడుతూ ఉన్నారని, అంటే ఆయన మరణాన్ని తలపోస్తున్నాడు. ఇక లాజర్ దగ్గరికి దిగడమే ఆయన మరణం అనమాట. రావడం, స్వస్థపరచడం, ఇది చేయడం, ఇంకా ఆయన దాక్కోవడానికి చాయిస్ లేదు. ఎక్కడున్నా పట్టేసుకోవడానికి ఒక బంట్రోతులు సరి, వాళ్ళు సరి, ఏళ్ళు సరి, ఇదంతా ఒక వారంలో త్వరగా జరిగిపోవాలి. చెప్పాను కదా, అతనితో పాటు లాజర్ని కూడా చంపడానికి చూశారని కూడా నేను ఇవన్నీ చెప్పడం జరిగింది మీకు. ఒకరు గొప్పగానే ఒకరు హీరోలాగా చెప్పిన వాళ్ళు హీరోలాగా కనిపించడానికి మీరు జీరోలాగా చెప్తున్నప్పుడు కొంతమంది చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా చెప్పేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. మేము మీకు హీరోలా కనపడ్డామంటే, మీరు మాకు జీరోలా కనపడ్డారు అంటే మేము బైబిల్ చదవబట్టి, మీరు చదవకపోబట్టి. మీరు కూడా చదివారనుకోండి, అప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేరు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు, ఎవరు అది ఏ స్థానంలో, అధికారపు స్థానంలో ఉన్నాను, కూర్చొని స్థానంలో ఉన్నాను, సత్యము అనేది దేవుడు ఒక్కడు మాత్రమే అయి ఉన్నాడు, బైబిల్ ఒక్కటి మాత్రమే అయ్యింది. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ సత్యం ఉంది, ఇక్కడ సత్యం ఉందని పరిగెట్టద్దు. విషయం ఏంటంటే, నీ ఇంట్లో ఎక్కడ బైబిల్ పెట్టావో అక్కడే సత్యం ఉంది. ఎందుకంటే ఆయన సత్యస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి. అందులో నీకు నచ్చిన పేర్లు తీసేసుకొని నీకు నచ్చినట్టుగా, అదే కొన్ని విషయాలు చెప్పను, నేను చెప్పకూడదు, పెట్టేసుకున్నాం అనుకోండి, కరెక్ట్ కాదు కదా. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలోనే దేవుని యొక్క వివరం అంతా కూడా జరిగింది. మరి ముఖ్యంగా నేను మీకు గుర్తు పెట్టుకోమని చెప్పింది ఏంటి? బేతనియా, 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 బేతనియా. ఆ బేతనియాలో ఏముందండి బాబు అనొచ్చు. ఆ బేతనియాలో ఏముంది? ఆ బేతని యొక్క విషయంలోని అక్కడ ఏమి దాచబడి ఉంది, ఏంటి అంత అద్భుతం, అసలు అక్కడ ఎందుకు యేసుప్రభు వారు ఉండాల్సి వచ్చింది అంటున్నారే కానీ ఇంకా మీరు చెప్పట్లేదు అని బహుశా మీరు అనుకోవచ్చు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు అనంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మార్తా, మరియా, ఈ లాజరు ఉన్న ఊరు బేతనియా గ్రామము. ఇక్కడ నుంచి వాక్యం సీరియస్గా వెళ్తుందని మొన్నటిదైనా అని చెప్పాను. కాబట్టి మీరు కొంచెం మైండ్ పెట్టండి. లేట్ అయింది అంటే కొంచెం నేను ఇంకా వివరాల్లో ఉండబట్టి లేట్ అవుతుంది అంతే.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, వీళ్ళు నివసిస్తున్న ఊరు ఏంటంటే బేతనియా గ్రామము. గ్రామం అంటే ఒక ఊరు, పట్టణం అనమాట. ఇది ఎక్కడుంది బేతనియా గ్రామము? కొండ మీద ఉంది. ఈ కొండ ఎక్కడుంది? ఒలివల తోట, ఒలివల అడవి, ఒలివల చెట్ల మధ్యన ఉంది. చాలాసార్లు చెప్పాను, కొండ మీద ఉండు పట్టణము, కొండ మీద ఉండు ఇల్లులు అని. దేవుడు ఒత్తినే రాశాడా? కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదనని. కింద ఉన్న ఇల్లులు మనకు కనిపించవు ఒక ట్రైన్ మీద, బస్సు మీద వెళ్ళినప్పుడు. అదే కొండ మీద ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తూ ఉంటాయి మనకి కొండ మీద. ఆ రాతిలోంచి పెద్ద పెద్ద మహావృక్షాలు కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద టాటూస్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి యొక్క విగ్రహాలు మనం ఎన్నెన్నో చూస్తూ ఉంటాం ఇలాగా. అలాగే ఈ యొక్క పట్టణం కూడా కొండ మీద ఉంది. ఆ కొండ, ఆ యొక్క సరిసరి ప్రాంతాలు, అదంతా కూడా ఒక ఊరు. ఆ ఊరి పేరే బేతనియా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బేతనియా అనే గ్రామము కొండ మీద ఉంది. ఈ కొండ ఒలివల అడవిల దగ్గర ఉంది. అడవి దగ్గర కొండ ఉండేటట్టు. ఇప్పుడు అడవులన్నీ కూడా ఊర్లు అయిపోలేదా? ఒకప్పుడు మనం చూసిన అడవుల ప్రాంతాలు ఇప్పుడు అడవుల నుంచి బోల్డ్ ఇల్లులు, బోల్డ్ దారులు, బోల్డ్ బాటసార్లు ఉంటూ ఉంటాయి. అంటే కొండ చుట్టూ అదంతా అలాగా కొండని ఇల్లు చేసుకుంటూ వాళ్ళు అలాగా వచ్చారనమాట. అదొక పెద్ద గ్రామం అయిపోయింది. ఇంకొక అద్భుతకరమైన విషయం ఏంటంటే, ఆ యొక్క బేతనియా గ్రామానికి యెరూషలేము దేవాలయము అక్కడే ఉంది. ఎక్కడుంది? ఈ బేతనియా గ్రామానికి యెరూషలేము దేవాలయము 2 కిలోమీటర్లో ఉంది. ఇంకెక్కువ దూరం ఉండకూడదు. ఉంటే ఏంటి అని మీరు అనొచ్చు. ఉంటే ఏంటి అంటే, విశ్రాంతి దినం పూట దేవుణ్ణి ఆరాధించాలి. విశ్రాంతి దినం పూట దేవుణ్ణి ఆరాధించడానికి అందరూ యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. విశ్రాంతి దినం పూట దేవుణ్ణి ఆరాధించిన తర్వాత 1 మైలు దూరం కన్నా ఎక్కువ నడవకూడదు. అంటే 10 ఆజ్ఞలలో ఉన్న సబ్జెక్టు ఇది కాదు. 10 ఆజ్ఞలు అనేవి దేవునికి సంబంధించినవి. కానీ మోషే రాసిన ధర్మశాస్త్రం వేరుగా ఉంది కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఖండాలు మనం చూసుకోవాలి. ఇవంతా కూడా ఈ సారమంతా 5 ఖండాల్లో దొరుకుతుంది. 5 ఖండాలు అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. కాండం అంటే అటు పైన కొమ్మలు, రెమ్మలు, కాయలు, పూతలు ఉన్న దానికన్నా, కింద వేరులు ఉన్న దానికన్నా మధ్యన సాఫ్ట్గా ఉంటుంది కదా బలమైన కాండము, అది అనమాట. అది ఎంత గొప్పదంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి చెట్టు తీసుకుందాం. దాని భయంకరమైన దృశ్యం తుఫాను వచ్చినప్పుడు చూడాలి. బిల్డింగ్ కూడా ఉండదు అంత బలం. అది ఊగుతుంటే పడిపోతూ ఉంటుందేమని మా ఇంట్లో ఉన్న 4 కొబ్బరి చెట్లు నరికిచ్చేసాను నాకు భయం వేసి. ఎదరే 2 వెనకాతలు 2 ఉంటే మొత్తం బిల్డింగ్ అంతా ఇదైపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కిందంత బలము, పైనంత ఇది ఉంటుంది. దాన్ని కాయడాక కాండం అంత స్టామినాగా ఉంటుంది. అందుకనే ఈ యొక్క అన్నిటికి కూడా పైన ఉన్నది క్రీస్తుకు సంబంధించిన ఆకులు, పువ్వులు, పూతలు, రేఖలు, అది నూతనమైనది కాబట్టి క్రీస్తుకి సంబంధించి ఉన్నదనమాట. ఈ మధ్యనున్న కాండం అనేది చరిత్రకు సంబంధించి ఉందన్నమాట. ఈ వేరులు, పునాది అనేది మొట్టమొదట సృష్టి ప్రారంభానికి దేవుడు ఆది నుంచి ఏమి నిర్మించుకొచ్చాడో పైనుంచి కింద దాకా ఆ యొక్క బలమైన ఏరులై ఉన్నదనమాట. అలాగందుకే దేవుడు యెహెజ్కేలులో కూడా నేను మహావృక్షమునై ఉన్నాను, అనేకమైన గూడులు నా మీద వాలునని ఈ యొక్క ఆత్మీయమైన అర్థం అనమాట. చెట్లు అంటే భయంకరమైన అర్థం ఇచ్చాడు. ఒక పాపికి, ఒక మనిషికి, ఒక పుణ్యాత్ముడికి, ఒక ఆశీర్వాదానికి, ఒక జీవానికి, ఒక ఆహారానికి, ప్రతి దానికి కూడా ఒక సారానికి దేవుడు చెట్టుని పెట్టేశాడు. అందుకే నేను చెట్ల కోసం చాలా నాళ్ళ ప్రసంగం చేశాను, ప్రయత్నం చేశాను అంటున్నానేటి ప్రసంగం చేశాను. అది ఒక ప్రసంగమైన విషయం ఏంటంటే, మొట్టమొదట గొడవ స్టార్ట్ అయింది చెట్టు దగ్గర. అది ఒక ప్రాముఖ్యమైనది కాదు, అదే ప్రాముఖ్యం. అది ఒక ప్రాముఖ్యమా అనుకోవచ్చు, కానీ అది కాదు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు అదే ప్రాముఖ్యం. దేవుడు చెప్పింది దేనికోసం చెప్పాడు? చెట్ల కోసం చెప్పాడా, పుట్ల కోసం చెప్పాడా? ఆ చెట్టుకాయ తిను, ఈ చెట్టుకాయ తినక. ఈ చెట్టు దగ్గరికే ఈవిడ వెళ్ళింది, ఆ చెట్టు దగ్గరికి ఆవిడ వెళ్ళలేదు. అక్కడ మొదలైంది పెంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీరు చదువుతూ ఉంటారు కదా, అంజరపు చెట్టు, ఈ చెట్టు, ఆ చెట్టు. మళ్ళీ ఇప్పుడు గొడవ ఎక్కడికి వచ్చింది? చెట్ల దగ్గరే వచ్చింది. నేను ఎక్కడ మొదలెట్టాను? ఎక్కడో యెహోషువ దగ్గర మొదలెట్టాను. అప్పుడు దిగాను, ఇప్పటికి ఇంకా తేలలేదు. ఇప్పుడు గొడవ ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీని?
ఆయన ఎవరు? హిజ్కియా రాజు. ఆయన కట్టిన పుల్లు కాయకు వచ్చింది. ఆ కాయటి అంజూరపు కాయలు. అక్కడి నుంచి అదో చెట్టు. మళ్ళీ ఎక్కడికి వచ్చాను? నూనె కాయల దగ్గరికి వచ్చాను. స్వస్థ కాయల దగ్గర. అదేంటది? ఒలివల చెట్టు. ఇది ఎక్కడుంది? అడవిలో ఉంది. ఇలాగ సబ్జెక్టు లింక్ ఎలా దిగుతుందే తప్ప ఆ లింక్ ఫినిష్ ఎక్కడుందన్నది నాకు తెలియట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే చరిత్ర అంతా కూడా ఇలా జరుగుతూ ఉంది. ఈ యొక్క రీతిలోనే ఎక్కడుందని చెప్పాను? బేతనియా గ్రామము దగ్గర ఉంది. గ్రామం దగ్గర కాదు, గ్రామం మధ్యలో ఉంది. అంటే తూర్పు, పడమర, ఉత్తరం దిశ నలుదిశల నుంచి వచ్చి కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు దేవుణ్ణి నలుదిశలో వచ్చి ఆరాధించాలంటే, యెరూషలేము దేవాలయం ఎక్కడుందంటే తూర్పు సరిహద్దుల భాగంలో ఉంది. సెంటర్ పాయింట్లో ఉంది. తూర్పు సరిహద్దుల్లో ఆ ప్లేస్లో ఉంది. అది సుమారు యెరూషలేముకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలి. విశ్రాంతి తినపుట, బరువులు ఎత్తకూడదు, ఎక్కడికి ఎక్కువ దూరం, మైలు దూరం నడిచి వెళ్ళకూడదు, చేయకూడదు. ఇప్పుడు చూడండి, మనకి సండే చర్చెస్లు ఎలా ఉన్నాయి? ఊరికేంటి, వీధికి 2-3, వీధికి 4-5, మొత్తం ఆ యొక్క ఏరియాలోని ఒక 50 చర్చిలు ఉంటాయి. అక్కడి నుంచి అక్కడికి వాకింగ్ డిస్టెన్స్ అనమాట. నడిచెళ్ళి నడిచి రావడం. ఇలాగా ఆ ఊరు కూడా అక్కడే ఉంది. ఏ ఊరు మర్చిపోకూడదు సుమా, బేతనియా. అక్కడికి యెరూషలేము కిలోమీటర్లు 2 కిలోమీటర్లు. యెరూషలేము దేవాలయం 2 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళి అందరూ దేవుని స్తుతించి ఆరాధించాలి. ఇక్కడ మీకు పాయింట్ అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆదివారం రొట్టె విరుచుటి యందును, ఎడతెగక ప్రార్థన చేయుటి యందును వాళ్ళు ఎడతెగకున్నారంట. ఎడతెగకంటే ఇక వాళ్ళ పని ఉదయం పడక దిగింది మొదలుకొని సాయంకాలం పడకెక్కిదాకా వాళ్ళ హృదయ అంతరంగంలో కూడా దేవుడు 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 దేవుడు, ధ్యానమే ధ్యానం. మునేశ్వరులు అడవిలోకి వెళ్ళిపోయి ఆ యొక్క జపమాలు పట్టుకొని జపం చేస్తారు చూసారా? వాళ్ళ దేవుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటారు కదా. వీళ్ళు కూడా దేవుడిని నామస్మరణ చేయడం, పనిలో దిగడం, నామస్మరణ చేయడం, పనిలోకి దిగడం. ఒకవేళ దేవుడు అనుకుంటే ఆ పనులన్నీ తీసి పడేయడం, వీళ్ళ పనిలో పెట్టుకోవడం. ఆయన ఎన్నుకుంటే ఇలాగా జరిగింది, అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను, గుర్తుపెట్టుకుని. అది ఏంటి అని అంటే కనుక, ఈ బేతనియా అనే ఈ గ్రామము ఏదైతే